నా పేరు స్వాతి. డీజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలో కిసాన్ నగర్ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కిసాన్ నగర్ కు వేలాదిగా తరలివచ్చిన జనం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్, 6 గ్యారంటీలను అమలు చేయాలి, కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి, 2 ఏళ్లలో మున్సిపాలిటీలు కరీంనగర్ కార్పొరేషన్ కు నయా పైసా ఇయ్యలే, బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడట్లే, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి కబ్జాలతో దోచుకు తిన్నారు, పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే కమిషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది, కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే, నేను పైసలు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది, కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలు ఇవిగో, గంగుల మోటాబుల్లే సదురుకొని కరీంనగర్ వదిలి వెళ్లిపో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్. కరీంనగర్ కిసాన్ నగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్. కరీంనగర్ ఇంతవంతు అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తొలిస్తేనే ఇలా మాకు పైసలు అభివృద్ధి జరిగింది అంటే పువ్వు గుర్తు చేయాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కటి కానీ ఇలా పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపి అటోలు అంటే డేంజర్ బాగా ఇది అంటారు. ఇప్పుడు ప్రజలతో గెలుస్తారు కదా, ఏం కొట్లాడితే నువ్వు మమ్మల్ని పేదల కోసం కొట్లాడతావా ప్రశ్నిస్తావా అని చెప్పి రాత్రి గొడవల కుట్టుకపోయి తెలంగాణతో చెప్పి చేరి పంపిన విషయం మీరు టీవీలలో చూసి ఒక్కసారి కాదు 9 సార్లు వచ్చారు కదా మీకోసం. ఇలా మా కార్యకర్తలందరూ జైలుకారు. ఇలా కోసం కొట్లాడడం ఇలా మా కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పైసలు లేవు. వారు మీ దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అక్క మా కోటై, అన్నా మా కోటై అని చెప్పి మిమ్మల్ని గర్వకి ధైర్యంగా వచ్చేదాక బాబు పాట పెట్టండి పాట గల్లీల రోడ్లు వేయాలి, ఇంకొకటి చేయాలి. ఈ రోడ్లు పైసలు ఎవరిచ్చినాక ఎవరిచ్చారు మీరు చెప్పరాక ఎవరిచ్చినాక ఇప్పుడు నేను పైసలు తీసుకెళ్తే నాకు గంగులో కమలాకర్ అంటున్నాడా బండి సంజయ్ ₹1 లక్షలు చూపడితే నేను 3 అమ్ములు చదువుకొని కనకర పోతానంటే బిడ్డు అనుకుంటాను. పోనీయా మనకు కుదరకాదు మళ్ళా పట్టడానికి. ఇవన్నీ పైసలు బుక్కే. ఈ బుక్ మీకు వచ్చిందా? ఈ బుక్లో ఉన్నది ఒక్కటన్న తప్పు అయితే నా మీద కేసు పెట్టాలి. కేసు పెడితే తప్పు అయితే కేసు పెట్టుకోవాలి. పోయి ఇలా 11 పేజీల బుక్ మీకు ఇస్తాక ఈ బుక్లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈ కరీంనగర్కు ఏమేమి పైసలు ఇచ్చిండో, దేనికి పైసలు ఇచ్చిండో మొత్తం తీసుకొస్తాక ఇవాళ నేను ఎంపీ అయినాక 100 కోట్ల రూపాయలు ఒక బుక్ ఆ బుక్ చదివావా మంచిగా గట్టి చదివావా? ఆ సాధారణ బుక్ ఉన్నది, ఆ సాధారణ బుక్ ఉన్నాడు. ఇవాళ నేను ఏం చేశానని ఇవన్నీ అన్నాను. కానీ చెప్పుకోవడానికి మాకు పేపర్లు రాయాలి, టీవీలో మాకు చూపెట్టారు. ఇలా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మొత్తం బీఆర్ఎస్ పైసలు నేను చెప్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు. పైసలు నేను చెప్తానే లేదు చూస్తాం టక్కని కొబ్బరికాయ కొట్టుకున్నారు. ఇవాళ నేను మళ్ళీ నెక్స్ట్ సెక్రటరీ గెలిచినాక మళ్ళీ పై మొత్తం బుక్లను తీసినాయా అన్ని తీసి రీసెర్చ్ చూసి పైసలు మొత్తం చూపడినాక పైసలు తెచ్చింది నేను, కొట్లాడింది నేను. అరే ఢిల్లీలో ఉండేది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక్కడ ఎంపీ ఉండేది ఎవరు? మీరందరూ కష్టపడి గెలిపించారు కదా. మరి నేను చెప్తే పైసలు కమలాకర్ పైసలు గంగుల మోడీ చూసాడు ఎప్పుడైనా కలిసిండా? ఎప్పుడో వెళ్ళి చూసిండా? మరి పైసలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా పైసలు
నేను చెప్తే పైసలు వచ్చినాయి. ఇవాళ ఏమంటారంటే బండి సంజయ్ కదా నేనే పైసలు ఇస్తాను ఈ ఢిల్లీ ఇప్పుడు లాస్ట్కి ఏమని బీఆర్ఎస్ నాకు ఘర్క నాకు ఘర్క నా ఇట్ల లేరు నా అక్క లేరు ఏం లేకుండా బీఆర్ఎస్. ఇలా నేను రోడ్ల పైసలు తెచ్చిన, లైట్ల పైసలు తెచ్చిన, ఇలా పార్కులు చూడండి, కమ్యూనిటీ చూడండి, మార్కెట్లు చూడండి, రోడ్లు చూడండి, ఇలా అన్ని కొత్త ఆర్ఓబి చూడండి. ఇలా ఏం తెచ్చినా కూడా పైసలు నేను తెస్తే ఇలా బండి సంజయ్ పైసలు చేయలే మేము తెస్తామంటే 10 సంవత్సరాలు ఏం చేయలేవాళ్ళు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినంటే మీ పేదోళ్ళ జాగాలు కబ్జా చేసిర్రు. పేదోళ్ళ జాగాలు కబ్జా చేసి బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళందరూ సగం మంది చేరిపోయారు. గెలిచిన సగం మంది చేరిపోయారు కాబట్టి ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి నేను ఇవాళ మేయర్ గెలిపినాక మా మేయర్ కరీంనగర్ లో పువ్వు గుర్తు మేయర్ అయినాక ఈ కబ్జాలు చేసే వాళ్ళు ఎవరు ఇష్టపడ్డా మిగతా వాళ్ళు కూడా జైలుకు అవుతాం గ్యారెంటీ. జైలుకు అవుతాం గ్యారెంటీ. ఎవరు నిష్పత్తి పట్టలేదు. పేదల కోసం పనిచేస్తున్నాం మేము. ఇలా నిధులు నేను తీసుకొచ్చినా మీరు గెలిపించగా ఢిల్లీ పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. మొన్నకు మొన్న 134 కోట్ల రూపాయలు వచ్చిన పైపుల కోసమని ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసమని. ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళా మీకు వస్తాయి, మీరు రోడ్లకు వస్తాయి. ఇవాళ మమ్మల్ని గెలిపేకుంటే ఆ పైసలు మొత్తం దారి మళ్ళించి మళ్ళా చేరుకొత్తం పెడతారు. మీకు రోడ్లు కావాలన్నా వద్దా? మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? నిధులు కావాలన్నా వద్దా? నిధులు తెచ్చేది మనం, ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం. వాళ్ళు మాత్రం అవినీతికి పాల్పడతారు. ఉన్నదాల కమిషన్లు దొబ్బుతారు. క్వాలిటీ లేకుండా పనులు చేస్తారు. వేసిన రోడ్లన్నీ కూలుతున్నాయి. పైసలు మొత్తం దొబ్బిపోయారు. ఇలా మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఉన్నది దోసుకపోదామని. ఇవాళ మనకు ఓటేకుంటే పువ్వు గుర్తు కనుకుంటే నిధులు దారి మళ్తాయి. అభివృద్ధి మధ్యలోనే అవుతుంది. రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, మళ్ళా రావు. నిధులు వస్తే మాత్రం వాళ్ళు దొబ్బిపోతారక్క. ఇలా బీఆర్ఎస్ పరిస్థితి పైసలు తెస్తే వాళ్ళు మేం చేస్తూ ఉంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇచ్చినాక అరే రోడ్లు కరీంనగర్ పక్క పెట్టు మీకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇచ్చిన అదలకు తులం బంగారం ఇస్తాను ఇచ్చిందా? అవటంతో పెడతారుంటే మన బంగారంతో పెడతారు ఉంటే కాలు మెల్లగా వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయాలి ఎత్తుకపోతారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయాలి ఎత్తుకపోతారు. 2500 రూపాయలు ఇచ్చినాక మీకు 4000 రూపాయల ముసలకు పెన్షన్ ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇచ్చిర్రా? ఉద్యోగాలు ఇచ్చిర్రా? కరీంనగర్ పైసలు నరేంద్ర మోడీ గారికి కల్పించాలి సార్. కరీంనగర్ లో ప్రజలందరూ భూములు గెలిపించిండు. మాకు బరాబర్ పైసలు ఇవ్వాలి సార్, ఇచ్చి తీరాలి సార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తలెత్తుకొని అడిగే అధికారం అవకాశం మాకు ఇవ్వండి. తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు ఓట్లు వేయించండి. పక్కలకు వాళ్ళకు ఈ చుట్టాలకు అందరికి కరీంనగర్ ఎక్కడ కూడా వేరే ఊళ్ళో ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేసి కరీంనగర్ అంతా బీజేపీ అంటుందక్క. ఏ సర్వే చూసినా కూడా, ఏ గల్లీ సర్వే చూసినా కూడా ఈసారి కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు హవా కొనసాగుతుంది, అభివృద్ధి కొనసాగుతుంది. ఆ సర్వేలు వస్తున్నాయి కాబట్టి